పాత వైరింగ్ మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి మీరు కూడా చూడండి. ముందు వైరింగ్ ఎలా ఉంది, ఇప్పుడు పాత వైరింగ్ మొత్తం పీకేసిన తర్వాత ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూడండి, మొత్తం వైరింగ్ అంతా పీకేసాను. ఇంతకుముందు ఇక బోర్డు ఉండేది, వైరింగ్ అంతా పీకేసాను. చూడండి అంత నీట్గా ఉందో. ఇదిగోండి వైరింగు. ఇంతకుముందు పాత వైరింగ్ అనమాట ఇదంతా. ఇదిగోండి ఇటు పక్క ఇదంతా పాత వైరింగు. ఇదిగోండి పాత స్విచ్ బోర్డులు ఇవన్నీ తీసేసినాక నీట్గా అయితే ఉంది, ఎక్కడ వైర్ అనేది లేకుండా. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, మొత్తం పీకేసాను. పాత వైరింగ్ మొత్తం పీకేసా. ఇంతకుముందు ఇవన్నీ వైర్లు ఉన్నాయి. మొత్తం వైరింగ్ అయితే కంప్లీట్గా తీసేశారు అనమాట. వేస్ట్ వైర్ మొత్తం తీసేశాడు. ఇప్పుడైతే చాలా నీట్గా అయితే ఉంది. మొత్తం తీసేసిన వైర్లు అయితే చూడండి ఎలా ఉందో. పాత పైపులు అన్నీ. ఇదిగోండి వంటగది. ఇంతకుముందు ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది, పైపింగ్ అంతా ఇలా ఉంది పాతది. ఇప్పుడైతే మొత్తం తీసేసాను. చక్కగా నీట్గా వైరింగ్ ఉంది, ఎక్కడ వైర్ అనేది కనపడకుండా చాలా నీట్గా అయితే ఉందన్నమాట. చూశారు కదా ఎంత నీట్గా ఉందో వైరు. వైరింగ్ అంతా చేసి కొత్త వైరింగ్లోకి కరెంట్ అయితే వదిలేశాను. మొత్తం వైరింగ్ అంతా అయిపోయింది, ఒక పోర్షన్కి అయిపోయింది. పాత వైర్ మొత్తం పీకేస్తే చూడండి ఎలా వచ్చిందియో. ఈ ఒక పోర్షన్ అయితే అయిపోయింది కదా. ఇక తర్వాత ఈ పోర్షన్ ఒకటి చేయాలి. పొద్దున మీకు చూపించా స్విచ్ బోర్డులు వేయాలని, అది అలాగే ఉంది. ఒక పోర్షన్ అయితే కంప్లీట్గా అయింది కానీ ఇంకో పోర్షన్ అవ్వలేదు. ఇది వీలైతే ఇవ్వాలి కానీ, లేకపోతే రేపు చేసినాక మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఈ పోర్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట.